గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు కేదార్నాథ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. సో గాయస్ అయ్యా ఎంతసార్లు పెట్టినా సోకలకు తక్కువ లేదయ్యా. సో ఏమైందంటే స్టైల్గా రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని అన్నీ కేదార్నాథ్కి రాగా ఏమేం కావాలో నన్ను అడగండి, నేను చెప్తాను. ఒక 2 స్వెటర్లు, లోపల 2 టీషర్ట్లు, నేనేం తీసుకోలే, ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసినాయి. ఇంకొక పాయింట్ పాపం ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేసిరు. సో మన అవతారం చూడండి ఎట్లా ఉన్నానో. షూస్, సాక్సులు, హెడ్ క్యాప్లు 2, సో ఒక మఫ్లరు, ఇది అడుక్కున్నదే బయట వాళ్ళ అక్క వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి గౌరీకుండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. గౌరీకుండ్కి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఒక 4 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మన QR కోడ్ స్కాన్ చేసుకొని మనమైతే వెళ్ళాలి. సో ఇక్కడ నైట్ ఈ హోటల్లో స్టే చేసినాం మేము. సో నైట్ చూపిద్దాం అనుకున్నా కానీ చాలామంది ఒక దగ్గర పడుకున్నారు అక్క వాళ్ళు, అందుకనే నేను ఏం చూపించలేకపోయినా. చలో ఆల్రెడీ వెహికల్స్ వస్తున్నాయి. గుడ్ కింద మబ్బుల యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే మబ్బుల. సో నైట్ మొత్తం సోన్ప్రయాగ్లో అయితే స్టే చేసినాము. ఇక్కడ నుండి వెళ్ళి గౌరీకుంద్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. గౌరీకుంద్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది. చూడండి కంప్లీట్ చీకటి అయితే ఉంది. సో బ్యాచ్ అందరు ముందటున్నారు. సో వీళ్ళంతా వాళ్ళే. చలో ఇక్కడ స్టిక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ స్టిక్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. 50 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో స్టిక్స్ అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ మనం. సో మఫ్లర్స్ కూడా దొరుకుతాయి మనకి. చలో సో ఇప్పుడు నా వెనకాల ఈ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి మనకు సోన్ప్రయాగ్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ దూరం మాత్రమే వెళ్తాయి. సో వెనకాల ఇవ్వండి, బ్యూటిఫుల్ లొకేషన్ అసలు వెనకాల. గైస్ ఇప్పుడే మనం గౌరీకుంద్కి అయితే వచ్చేసినాము. సో ఇదే గౌరీకుంద్ అనమాట. సో ఇక్కడ అన్నీ ఇట్లా ఏమంటారు మహేంద్ర తుఫాన్లు అయితే ఉంటాయి అండ్ కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనం పర్ పర్సన్ 50 రూపీస్ అట్లా తీసుకుంటారు, ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఘోరమైన చలి ఉంది గాయస్. సో మొత్తానికి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసినాం. చలో ఇప్పుడు మనం అందులో ఎక్కి వెళ్ళిపోదాం రండి. సో ఇది ఇదిగోండి గైస్. సో ఇట్లా మనం వెహికల్ తెక్కేసినాం. సో పర్ పర్సన్ 50 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. చలో స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మనం గౌరీకుంద్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ జీప్స్ అయితే ఉంటాయి. ఓన్లీ 50 రూపీస్ పే చేస్తే మనల్ని ఆ హార్స్ దగ్గరికి అయితే తీసుకుపోతారు. అంటే మన గౌరీకుంద్ నుంచి వెళ్ళి హార్స్ ప్లేసెస్ కి అయితే రోడ్ అయితే ఘోరంగా ఉంటది. మొత్తం ఘాట్ రోడే, సింగిల్ వే అనమాట, 1 వే రోడ్డు. రైట్ సైడ్ చూస్తే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. మస్తు భయం అనిపించింది నాకు. అసలు ఎట్లా అసలు రీచ్ అవుతామా లేదనిపిస్తుంది. మొత్తం నేను ఎక్కిన జీప్ మొత్తం ఇట్లా ఊగుతుంది. అయిననేమో ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నువ్వు కెమెరా పెట్టి ఎట్లా మాట్లాడుతున్నావు అమ్మా, కొంతమంది అయితే ఘోరంగా భయపడతారు అని అంటున్నాడు. సో అయినా కూడా ఈ ఫుటేజ్ మీకు చూపించాలని కెమెరా అయితే ఆన్ చేసినాను. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మనకి గౌరీకుంద్ నుంచి వెళ్ళి హార్సెస్ ప్లేస్ కి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం హార్స్ మాట్లాడుకొని సో హార్స్ లో అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి రీచ్ అయిపోయినాం. ఎదురుగా కనిపించేది హార్సెస్ ప్లేసెస్. మనల్ని కొంత దూరంలో అయితే దింపుతారు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ హార్స్ ప్లేస్ కి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. దగ్గర 14 కిలోమీటర్లు వచ్చినాం. గౌరీకుంద్ దాటేసినాం. బట్ బ్యూటిఫుల్ వెదర్, అసలు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ భలే ఉన్నాయి. కానీ మ్యాక్స్ ట్రెక్ చేసే వాళ్ళు మాత్రమే రండి. అంటే ఇక్కడ గుర్రాలు అవి ఉంటాయి, వాటి డీటెయిల్స్ కూడా నేను చెప్పేస్తాను. బట్ ఏంటంటే ఈ మాత్రం సెట్టింగ్ ఉండాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. సో ఇక్కడ చూడండి
బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. ఈ చిన్న వాటర్ ఫాల్ భలే ఉంది. ఒక నేను నడుచుకుంటూ పోతున్నా, ఆల్రెడీ బ్యాచ్ ముందు వెళ్ళిపోయారు, కొంతమంది వెనకనే ఉన్నారు. 1 కిలోమీటర్ అయితే వచ్చేసినాను, ఇంకా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, హలో సిస్టర్, క్యాబ్ పడేసుకున్నారు వాళ్ళు, క్యాబ్ वो ज़रूर है ना, भूल गए तो फ्रीज होता. చలో ఇంత కిందనే ఇంత బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. పైకి వెళ్తే గూత వెళ్తుందో తెలియదు. आप किधर से? मुंबई से. कल रात को कॉफ़ी शॉप में देखा आपको, है ना? बताने का था मैं रात को. సో అందరి చేతిలో కర్రలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ కర్రలు కూడా కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. కంపల్సరీ తీసుకోండి, ఇవి లేకపోతే మనం ట్రెక్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. నడుచుకుంటూ చాలా అలసిపోయినాం. ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఆగినాం. ఇదంతా చూడండి, మస్తు ఉంటుంది అసలు. సో ఇక్కడ కాఫీ షాప్ దగ్గర ఆగినాం, కాఫీ మేకింగ్ చేస్తున్నాం. నేనైతే మంచిగా స్టెప్ చుట్టూ వేసేసుకున్నాను, ఎందుకైనా మంచిది అని చెప్పి. సో కొంచెం పోతా అంటే బ్రీతింగ్ తక్కువ వస్తుంది. మీరైతే ట్రెక్ చేసే ముందు ఇట్లా, సరే అక్క మీ సాక్సులు పట్టుకోండి. సో ఇట్లా సాక్సులు ఒకటేమో రెయిన్ కోటు, లోపల స్వెటరు, ఇంకొక టీ షర్టు అట్లా క్యారీ చేయండి. షూస్ అండ్ 2 సాక్సెస్ క్యారీ చేయండి. 2 బ్యాగ్స్, 2 కవర్లు. మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ట్యాబ్లెట్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. సో ఇవి మ్యాండేటరీ. అండ్ నెక్ క్యాపు, ఇట్లా కర్టన్స్ తెచ్చుకోండి చెవులకి, చాలా హెల్ప్ అవుతుంది. చిన్న టిప్స్ ఫాలో అయితే సో ట్రెక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూసారా వెదర్ ఎంత బాగుంది అసలు. ఒక్కదాన్నే కూర్చున్నాను ఇక్కడ, ఆయన కాఫీ తీసుకొస్తుండు. కాఫీ తాగేసి మళ్ళీ మన ట్రెక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆలోపు మా బ్యాటరీ కూడా లో ఉంది, చేంజ్ చేసేసేయాలి. నేను మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయినాం. ఇంకా కనీసం ఒక 1 కిలోమీటర్లో 50 మీటర్స్ కూడా రాలే. సో ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఉంది. 2 days నుంచి నిద్ర లేదు. నైట్ మొత్తం మంచిగా హ్యాపీగా నిద్రపోయినా, ఫోన్లన్నీ పక్కకు పడేసి చక్కగా పడుకున్నా. చలో గైస్, ఇంకా కాఫీ తాగి మనం జర్నీ స్టార్ట్ చేసేద్దాం. నేనేమనుకుంటున్నానంటే, ఇంత దూరం నడిచిన కదా, కొంచెం మధ్యలో ఒకసారి గుర్రం ఎక్కి చూపిస్తా అని అనుకుంటున్నా. మనకు మిడిలో కూడా గుర్రాలు దొరుకుతాయి, సో తీసుకుని వెళ్ళిపోవచ్చు. చూద్దాం క్యా అవుతా. దుబాయ్ షేకు మీకు దండం పెడుతుంది. మా హస్బెండ్తో వస్తే బాగుండేది, ఆయనతో వస్తే కొంచెం హ్యాపీ ఉంటుండే. మస్తు మిస్ అవుతాను అందరినీ. చిన్నోళ్ళు తన కష్టం, కానీ ఇప్పుడు మనకు ఒకటి బన్ వచ్చింది. సో ఈ బన్ మనం తినేసేయాలి. కాఫీ కూడా వస్తుంది. చలో కాఫీ వచ్చింది. సో ఇప్పుడు మనమైతే హీట్ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకి ఇట్లా అంటే ట్రెక్ చేసేటప్పుడు రైట్ సైడ్లో హీట్ వాటర్ అని అక్కడ రాసి ఉంటుంది. మనం అక్కడ పక్క పొంటే అంటే మనకి ఇక్కడ మొత్తం వాతావరణం మస్తు కూల్ ఉంటుంది, బట్ ఒక్క ప్లేస్లో మాత్రమే వాటర్ మస్తు హీట్ ఉంటాయి. సో ఆ ప్లేస్ని చూపిద్దామని అయితే వెళ్తున్నాను. ఇక్కడ మాత్రం వెదర్ అయితే చాలా బాగుంటుంది. లొకేషన్లు అయితే అద్దిరిపోతాయి. పక్క పొంటి సెలయర్లు అయితే పారుతూనే ఉంటుంది. క్లియర్ ఉంటాయి వాటర్ అయితే. ఆ శివయ్యని తలుచుకుంటూ ఎంత దూరం నడిచినా కూడా కొంచెం కూడా కష్టం అనిపించలే. బట్ సో ఇప్పుడే మన ట్రెక్ స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో. సో వెళ్దాం, మనం చూద్దాం అక్కడ నిజంగానే హీట్ వాటర్ ఉంటుందా, లేకపోతే కొంచెం గోరువెచ్చగా ఉంటే కూడా చాలా మంది అట్లా వీడియో చేసి పెడుతున్నారా. సో అదంతా చూద్దాం, మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుంది. బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ సూపర్గా అనిపిస్తుంది. ఒక 2-3 ఫొటోస్ అయితే దిగిన నేను ఇక్కడ.
సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో చాలా బాగుంది. సో దీన్ని ఏమంటారు? హాట్ స్ప్రింగ్స్. సో ఇక్కడ వాటర్ ఉంటాయి, చాలా వేడి ఉంటాయట. అసలు ఉంటాయా లేదా పోయి చూద్దాం. ఆల్రెడీ పొగలు వెళ్తున్నాయి. Was good? సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత హాట్ ఉన్నాయి. అరే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు వీడియో చేస్తూ ఉంటే ఏదైనా మోమటానికి చెప్తారు కావచ్చు అనుకున్నా. ఇంత వేడిగా అసలు అమ్మో చాలా వేడి ఉన్నాయి. అసలు భలే ఉన్నాయి వాటర్. మిరాకిల్. సో ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. పర్ పర్సన్ 4,000 నుంచి 5,000 ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి. సో కాస్ట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంది. మీరు జాగ్రత్తగా చూసి మాట్లాడుకుని వెళ్ళండి. లోకల్స్ అని చెప్పండి, తక్కువ ఇస్తారు. నాన్ లోకల్స్ అయితే ఎక్కువ తీసుకుంటారు అమౌంట్. సో ఇట్లా ఇక్కడ పిట్టు కూడా ఇస్తుంది. ఇట్లా పిట్టు అంటారు దీన్ని. क्या बोलते हैं उसको? क्या बोलते हैं उसको? इसको पालकी बोलते हैं. पालकी डोली. हाँ पालकी. डोली पालकी. డోలీ. సో ఇట్లా డోలీ కూడా తీసుకుపోతున్నారు అందరినీ. కానీ మేము నడుచుకుంటూ పోతున్నాం. గుర్రం ఎక్కిందని దిగేసిన. ఎందుకు అని అందరు అవసరంలో మెల్లగా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోదామని. ఇంకా చాలా టైం ఉంది. సో చాలామంది ఇట్లా గుర్రాల పైన వెళ్తున్నారు. సో అక్కడికి బాగా యాసత్తుంది పాపం. నడిచి అవుతుంది. ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చినాం. సో ఇక్కడ ఏంటంటే మంచి వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ మంచి క్లిప్స్ తీసుకుందాం. ఒక బ్యాటరీ అయిపోయింది ఆల్రెడీ, ఇంకో బ్యాటరీ యూజ్ చేస్తున్నాం. సో అందరూ ఇట్లా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ.
సో ట్రెక్ పోన్ చాలా కష్టమవుతుంది అసలు యాక్చువల్గా బాగా డిహైడ్రేట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మాటలు రావట్లే, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది అసలు యాక్చువల్గా. సరే చలప్పుడా मैडम नाश्ता करें. సో కొంచెం సేపు ట్రెక్ తర్వాత ఒక ప్లేస్లో ఫుడ్ కోసం అయితే ఆగినాం. సో ఇక్కడ రైస్ తక్కువ, ఓన్లీ పరోటా విత్ కర్రీ అట్లా తీసుకున్నాం. సో ఇది చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి పైకి వెళ్తుంటే. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినాము. ఇక్కడ మోస్ట్ పరాటా చపాతీలే దొరుకుతున్నాయి. నేను నైట్ రైస్ తినేసినాను, బట్ ఇప్పుడైతే విత్ కర్రీ పరాటా అనమాట. చిన్న చట్నీ కాంబినేషన్ ఏదో ఇచ్చారు, ట్రై చేద్దాం. అస్సలు బాగా పరాటా విత్ కర్రీ చేద్దాం. సో ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది టైం. చలో ఇక్కడ నుంచి మనం ట్రెక్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇంకొక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంది. అసలు ఆ కనుచూపు మేరలో కూడా కనబడతలేదు, అంత కింద నుంచి అయితే వచ్చినాము. మందాకిని నది అన్నమాట. సో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది మందాకిని నది. చాలా రకాల నదులు అయితే ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అసలు గివ్ అప్ ఇచ్చేద్దామన్నట్టుంది, అయితలేదు. ఒకవేళ మీరు మధ్యలో నుంచి మీకు మధ్యలోకి వచ్చినాక ట్రెక్కింగ్ అవ్వలేదు అనుకోర్రి, ఇక్కడ గుర్రాలు దొరుకుతాయి. 3,500, 4,500, 5,000 తీసుకుంటారు అట్లా పర్ పర్సన్కి. మీరు అట్లా ట్రై చేయొచ్చు. వన్ మోర్ ఇంకోటి ఏంటంటే పిట్ అని దొరుకుతాయి. పిట్ అని చిన్నగా అది ఉంటుంది, ఒకటే పర్సన్ బుట్టెలు వేసుకొని మనిషిని పైకి ఎక్కించుకొస్తాడు, అదొకటి. సో ఇక్కడ తీసుకుపోతారు యూడూరి, అది సింగిల్ పర్సన్ తీసుకుపోయేది. అండ్ ఇంకొకటి నలుగురు ఒక దాంట్లో ఒకళ్ళని ఎక్కించుకొని నలుగురు కిందకి పైకి తీసుకుపోతారు. సో అదొకటి అనమాట. 3 ఆప్షన్లు అయితే ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. చలో ఇంకా అసలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఊరికే లాంగ్ అయిపోతే వీడియో అన్నట్టు ఆపుతున్నాను. కిలోమీటర్స్ కూడా చూపిద్దామంటే అట్లీస్ట్ కిలోమీటర్స్ కూడా మధ్యలో రబ్ చేసి పెట్టేసారు. నార్మల్గా కిలోమీటర్స్ ఉంటే ఏమవుతుంది ఇక్కడ అంటే వాళ్ళకి ఈ గుర్రాలు వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. సో ట్రెక్ ఇంకా చాలా ఉంది, ఇంకా ముందుకెళ్ళాలి. సో బ్యూటిఫుల్ వెదర్, అందమైన ప్రకృతి, చుట్టూ కొండలు,
మంచు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత అవుతుందో టైం కూడా తెలియదు. సో ఇంకా ట్రెక్ చేస్తూనే ఉన్నాం. సో పాపం గుర్రాలు అయితే మస్తు అలసిపోతున్నాయి. సో మీకు ఇట్లా ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ, ఆగి మంచిగా ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. పిట్లో కూడా తీసుకోవాలి. సో సో ఆగొద్దు, ఆగితే ఇంకా ఆగబుద్ధి అవుతుంది. సో చుట్టూ మంచు కొండలు కంప్లీట్గా. దూరం ట్రెక్ చేసిన తర్వాత ఇంకా దమ్ము వస్తుంది. ఒక 2 కిలోమీటర్లు అయితే చేసినాను. అంత సేమ్ ఉంటుంది లొకేషన్, అంత పెద్ద తేడా ఏమి ఉండదు. చూపించడానికి వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి అండ్ ట్రెక్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొంచెం లొకేషన్ చూపిస్తాగండి, బ్యూటిఫుల్ ఉంటుంది. వెయిట్, ఓ బాయ్, ఓ సో హెలికాప్టర్ వెళ్తుంది కిందికి. రోడ్ ఎంత అవుతుందో. సో ఆ కనుచూపు మేర నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాను నేను. కనుచూపు మేరలో కూడా కనబడతలేదు అసలు, అంత డిస్గస్టింగ్. సారీ, అసలు ఊపిరి ఆడట్లేదు. కర్పూరాలు దొరికితే కర్పూరాలు తెచ్చుకోండి. మీకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అవుతుంది. నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి మైగ్రేన్ టాబ్లెట్స్ క్యారీ చేశాను. చలో ఇంకొక 2 kilometers ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. సో మళ్ళీ కొంచెంసేపు ట్రెక్ చేసి ఆగినాం. కొంచెం వాటర్ తాగుతూ కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ ఏం దొరికాయి. మ్యాగీ, చపాతీ, లిటిల్ రైస్, అంతే. రైస్ కూడా దొరకవు, తక్కువ. సో గుర్రాలు ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్త, స్కిడ్ అవుతున్నాయి. హర హర మహాదేవ్, శంభో శంకర్. సో అయితే లేదు అతను 2 minutes వెయిట్. వచ్చేసినాం. ఇంకొక 5 kilometers ఏముంది. అక్కడ ఇక్కడ నుంచి వచ్చినాం పైకి. టూ హార్డ్ ట్రెక్కింగ్, చేయలేరు, కష్టం, చాలా కష్టం ట్రెక్కింగ్. చాలా అంటే చాలా, మన స్టోన్ కూడా ఎక్కలేరు. ఒక 4 kilometers దూరంలో ఉంది. సో ఇంకొక 4 kilometers ట్రెక్ చేస్తే చాలు, రీచ్ అయిపోతాం. హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది. మీరు పే చేస్తే హెలికాప్టర్లో తీసుకొచ్చి మళ్ళీ హెలికాప్టర్లో తీసుకెళ్తారు.
ఆల్మోస్ట్ మార్నింగ్ 4 స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి 12 అవుతున్నట్టుంది. Two kilometers only, just 2 kilometers to Kedarnath. Chalo. Shiva Shiva Shankara, Samba Shiva Shankara. వెల్కమ్ టు కేదార్నాథ్. సో మొత్తానికి ఎంట్రీ అయిపోయినాం. ఓన్లీ 1.5 కిలోమీటర్. చలో లేట్ చేయొద్దు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది లైట్గా. వచ్చేసినాం, కింద మీద తనలాడుకుంటూ వచ్చేసినాం నేనైతే. కానీ చాలా హ్యాపీ. ఎంత తొందరగా అంత మహాదేవ్ దర్శనం చేసుకుంటే అంత బాగుండి అనిపిస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. కంప్లీట్ పాజిటివ్ వైబ్. ये नदी का नाम क्या है? మందాకిని నది. సో వచ్చిన వాళ్ళు ఉంటే ఇలా స్నానం చేయండి. సో ఇంకొక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ అంతే. 1 కిలోమీటర్ ఉంటుంది నియర్. రీచ్ అయిపోయినా. చాలా హ్యాపీ. సో దేవుణ్ణి చూడాలన్న ఆశతో చాలా ట్రెక్కింగ్ అయితే చేసిన. అంతా క్యాప్చర్ చేయలేకపోయినా చాలా మట్టుకు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చిన. సో 100% సాటిస్ఫై నాకైతే. హర హర మహాదేవ్, శంభో శంకర్. సూపర్ ఎక్సైటెడ్. ఇది ఎవరు ఈ వీడియోకి ఎక్కువ కమెంట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ నుంచి రుద్రాక్ష మాలలు తీసుకొస్తాను. సో స్వామి దగ్గరికి వెళ్ళి మంచి రుద్రాక్ష మాలలు పట్టుకొస్తా. అవి ఒరిజినల్ కాదని నన్ను అడగకండి, బట్ 100% అయితే తీసుకొస్తా. చలో. సో ఇక్కడ స్వామివారు ఉన్నారు. సో ఈ దర్శనం చేసుకుందాం. ये बंद हो गया ना? चल रहा GoPro है ना. గైస్ మొత్తానికి రీచ్ అయిపోయినాం. ఇంకొక 2 మినిట్స్లో అయితే చూపిస్తాను. हम चलते हैं. గెట్ రెడీ గైస్. సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ అంటే సో చాలా ఎన్ని ఇయర్స్ నుండి అనుకుంటున్న కళ ఒక్కసారిగా నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ. చూపించమంటారా? ఆర్ యూ ఎక్సైటెడ్ టు వాచ్ శివ మహాదేవ్? జస్ట్ a minute, I'll show you guys. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లాంగ్ డిస్టెన్స్ వస్తా అని. అసలు ఇంత ట్రెక్ చేసేది మొత్తం పోయింది ఒకటేసారి. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ క్లోజ్ ఇన్ ది టెంపుల్ ఓపెన్ అవ్వగానే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో అది ఫ్రంట్, సో ఇది బ్యాక్ సైడ్ అన్నమాట.
సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాము. ఇప్పుడు రీచ్ అయినా ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అవ్వడమే అంటే ట్రెక్ అవుతుందా లేదా అన్నట్టు ఇదిగో స్టార్ట్ అయినాం. సో ఆ ట్రెక్కింగ్ అంతా మర్చిపోయినా. సో టెంపుల్ చూసరికి బ్యూటిఫుల్ ఉంది గాయ్స్, చాలా బాగుంది అసలు, అమేజింగ్. కానీ నేను అనుకున్నా దేవుడు అక్కడెక్కడో లేడు, మనకు దారిలో ట్రెక్కింగ్ చేస్తేనే కనిపించేస్తాడని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అనిపిస్తుంది దీనికోసమే కదా ఇంత దూరం ట్రెక్ చేసింది. సో బ్యూటిఫుల్. హర హర మహాదేవ్. సో టెంపుల్ అయితే ఓపెన్ అయింది, దర్శనానికి వెళ్ళిపోదాం లోపలికి. कहाँ से आई हो? हैदराबाद से। हैदराबाद में गया, सिकंदराबाद गया. కొంచెం దగ్గరికి వెళ్ళి తీయరా, దగ్గరికి వెళ్ళి తీయండి, కిందికి వంగుతారా. ఆహా కలొచ్చిందిలే. సో ఇప్పుడు టెంపుల్ నుండి వెళ్ళి మనం టెంపుల్ వెనకాలకైతే వెళ్తున్నాం. సో ఇప్పుడు అంటే బాగా ఫోర్స్గా కొన్ని సంవత్సరాల కిందట కొంచెం ఫోర్స్గా వరదలు వచ్చినప్పుడు టెంపుల్ని ఏదైతే స్టోన్ అడ్డుగా ఉండి ఆపిందో సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మనకు ఎక్కువ వీటి గురించి తెలియదు, సారీ పేరు ఏం చెప్పకపోతే తిట్టుకోవద్దు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని, ఎందుకంటే నాకు నేమ్ సరిగా తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేమ్ తెలుసుకుంటా. సో చాలా వరదలు వస్తే టెంపుల్ని అదే రాయి కాపాడుతుంది. సో ఇక్కడ నమ్మకమైంది, లైవ్లో రాయి ఉంది. సో చాలా బాగుంటుంది. చలో వెళ్దాం. సో అక్కడ టెంపుల్ని వరదలు అంటే ఇట్లా వరదలు వచ్చినాయి. సో ఇట్లా వరదలు వస్తూ ఉంటే ఇక్కడ నుండి వెళ్ళి సో టెంపుల్ని ఈ రాయి అడ్డు వచ్చి సో టెంపుల్కి ఏం కాకుండా అయితే ఆపిందన్నట్టు. సో ఇప్పుడు అంటే ఈ వర్డ్స్ మనం చాలాసార్లు విన్నాం, కానీ లైవ్లో రావడం చూడడం ఇట్స్ అమేజింగ్. అంటే మిరాకిల్ ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు. నా లైఫ్లో ఒక్కసారి వస్తానా అనుకున్నా, బట్ వచ్చినా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. యాక్చువల్గా స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఇబ్బందిలాగా అనిపించుండే నాకు. అంటే ట్రెక్కింగ్ కూడా చాలా హార్డ్ అనిపించుండే. ఎంత మిరాకిల్ నాకు నా లైఫ్లో అంటే అసలు యాక్చువల్గా రావడము టెంపుల్ లోపల పోయి ఉంచ దర్శనం అయింది. అందులో ఒక మాతాజీ, అంటే ఆమె చాలా సాధువు అన్నట్టు, చాలా అంటే ఓల్డ్, అంటే చాలా డేస్ నుంచి సాధన చేసి ఉన్నామే. ఆమె నన్ను పిలిచి ఆశీర్వదించి, సో ఆమె ఆశీర్వాదం అద్భుతంగా అయితే నాకు ఇచ్చింది. అండ్ ఇక్కడ నుండి ఇంకొకటి ఏంటంటే, సో అక్కడ సాధువులు కూర్చున్నారు టెంపుల్ దగ్గర, మీకు అనిపిస్తుంటారు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే, నేను అసలు వాళ్ళ దగ్గరికి పోలేదు దర్శనానికి, కానీ వాళ్ళు నన్ను పిలుచుకొని కింద సుందర
आपकी फेस कितना काला है आपकी फेस पे ऐसा बोल के సో నాకైతే నన్ను పిలిచి నన్ను బొట్టు పెట్టి ఆశీర్వదించి పంపిరు ₹1 వితౌట్ ఎనీ ₹1 ఎక్స్పెక్టేషన్స్. సో నైస్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. హర హర మహాదేవ్. जय श्री केदार हर మహాదేవ్. हर महादेव शंभो थैंक यू सो मच. हमारे पिता है मेरा, तू ही मेरा यार है, बाबा मेरे सिर पे हरदम रहता तेरा हाथ है, भोलेनाथ ओ भोलेनाथ. हर हर महादेव. धन्यवाद सर. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హర హర మహాదేవ్. గాయస్ కిందికైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను. సో మళ్ళీ ఏదన్నా లైక్ హార్స్ కానీ లేకపోతే ఏదైనా చూసుకొని వెళ్దాం అనుకుంటున్నా. అవుతే చూస్తా, లేకపోతే మళ్ళీ ట్రెక్కే. చలో స్టార్ట్ అయిపోతున్నాం. సో ఎగ్జిట్ అయిపోతున్నాం గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో ఇట్లాంటి డివోషనల్ వీడియోస్ కానీ లేకపోతే మంచి ట్రెక్కింగ్, సో ఎక్కడ అంటే చాలా అంటే మంచి మంచి ప్లేసెస్ చూపించాలని ఇంకా మీరేమైనా సజెషన్ ఇస్తే 100% నేను తీసుకుంటా. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మరిన్ని రాబోతున్నాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.